హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తైవాన్లోనే ఈశాన్య తీర ప్రాంత నగరం ఇలాయన్ నుండి శనివారం రాత్రి 32 కిలోమీటర్లు అంటే 20 మైళ్ళు దూరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీప వాతావరణ యంత్రాంగం తెలిపింది. ఇక భూకంపం ధాటికి రాజధాని తైపీలో భవనాలు కుప్పకూలిపోయాయని, 73 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించిందని తెలిపింది. నష్టం అంచనా వేస్తున్నట్లు జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. బుధవారం 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఈ వారంలో ఆ ద్వీపాన్ని తాకిన రెండవ అతిపెద్ద భూకంపం ఇది. తైవాన్ 2 టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉంది. భూకంపాలకు గురయ్యే అవకాశం అయితే ఉంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేయలేదని తైవాన్ అగ్నిమాపక శాఖ తెలిపింది. భవనాలు కంపిస్తుండగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 2016లో దక్షిణ తైవాన్లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు 2000 మందికి పైగా మరణించారు.